దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు నాకు ఇచ్చిన ఈ సర్వోన్నతమైనటువంటి సంవత్సరములో దేవునామానికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా మనం నడవాలి. దేవుణ్ణి మనం మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, విధేయత కలిగి మనం జీవించాలి. దేవుని ఎక్కడ కనుగొనగలము? ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని యోబు భక్తుడు అంటున్నాడు. దేవుని కనుగొండు ద్వారా తన విస్తారమైన సమస్యలకు పరిష్కారం చూడగోరెను భక్తుడైన యోబు. మనము కూడా ఆయన వలె మనసు విప్పి మాట్లాడుటకును, దేవుని బంగారం ముఖం చూచుటకును, ఆయన పాద సన్నిధిలో మన హృదయమును కుమ్మరించుటకును ఆశపడుచున్నాము కదా దేవుని బిడ్డలారా. నేడు ఎటు చూచినను ప్రజల మధ్య సమస్యలు, పోరాటములు, వ్యాధులు, ఆదరణ, నెమ్మది, విడుదల కొరకు వెతికి తిరుగుచున్నారు. విడుదల నాయకుడైన యేసుక్రీస్తు ఎక్కడ కనుగొలదాం? సమస్యలకి పరిష్కారమైన దేవదేవుని మనం ఎక్కడ కనుగొనగలదాం? మన దేశ ప్రజలకు సృష్టికర్త ఎవరు? వెదకు వచ్చిన రక్షకుడు ఎవరు? ప్రాణమును దారపోసి ప్రాణ క్రయధనమును చెల్లించినది ఎవరు? చక్కగా నడిపించు మంచి కాపరి ఎవరు అని తెలియదు. దేవుని వెదకుచూ పుణ్యస్థలములకు పరిగెత్తుచున్నారు. కుటుంబములను విడిచి సన్యాసులుగా మారి గృహాల్లో దాక్కొని దేవుని వెతుకుచున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఒక దినమున సాధు సుందర్ సింగ్ గారుకును అటువంటి ఆశ ఉండెను కనుక చాలామంది ఋషులు, సాధువులు, సన్యాసులతో సంప్రదించాడు. అదే సమయమున ఆయనకు ఒక కొత్త నిబంధన ఇవ్వబడెను. యేసు విదేశీయుల దేవుడని తలంచి పరిశుద్ధ గ్రంథమును తగులుబెట్టాడు. అప్పటి నుండి నెమ్మది లేనివాడై నేను దేవుని కనుగొన్న పక్షమున ఆత్మహత్య చేసుకుందనని తీర్మానించుకోగలిగాడు. ఒక దినమున తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు ప్రకాశమానమైన వెలుగులో ఆయనకు దర్శనమై నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని మాట్లాడిన మహిమాస్వరూపుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దర్శనమును ఆయనను భారతదేశం యొక్క గొప్ప అపోస్తులుగా మార్చగలిగాను. దేవుని బిడ్డలారా, దేవుడు అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారైన దేవుడు. ఆనాడు ఆదామవ్వలు చల్లపూట దేవుని కలుసుకుంటుండ్రి. అయితే పాపం అడ్డుపడినప్పుడు అది ఆయన ముఖమును మరుగు చేశాను. వారు వృక్షముల మధ్య దాక్కున్నరి. ఇంతకు ముందు వలె సంతోషంగా ఆయనను కలుసుకోలేకపోయారు. అబ్రహాము దేవుని కనుగొన్నప్పుడల్లా బలులు అర్పించాడు. ఆ బలుల ద్వారా దేవుడు దిగివచ్చి అబ్రహామును కలుసుకొని మాట్లాడాను. ఆ తర్వాత మోషే దేవుడు తన ప్రజల మధ్య నివసించు నిమిత్తము ప్రత్యక్ష గుడారము చేశాను. అతి పరిశుద్ధ స్థలము నుండి దేవుడు మోషేతో, ఇశ్రాయేలుతోనూ మాట్లాడిన మహిమాన్వితుడు మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగాను ఆయన ఉన్నాడు. సొలొమోను దేవుని కొరకు దేవాలయం కట్టించాడు. దాన్ని ప్రతిష్ఠ దినమున దేవుడు మహిమ ఆయనను నింపెను. ఆలయం నింపను యాజకులను, ఇశ్రాయేలును దేవుని కలుసుకోగలిగారు. ఇంకనూ ప్రజలు సమీపించగోరి దేవుడు తానే ఇమ్మానుయేలుగా దిగివచ్చెను. దాసుని స్వరూపము ధరించి మనవలేని రక్తమాసమును గలవాడైన మహిమాస్వరూపుడు, అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారైన ప్రియ ప్రభు. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమును తిరుగుచుండెను. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. నేడు మనము దేవుని ఆలయమై ఉన్నాము. ప్రభు మిమ్మను కలుసుకుంటకును, ఆయన మీలో సంచరించుటకును మీ హృదయము సిద్ధపడియండి. ప్రభు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించగల దేవుడు. మనం ప్రభువును కనుగొన్నప్పుడల్లా ఏమి చేయవలనో ఆయనను కనుగొనట వల్ల మనం పొందే గొప్ప ఆశీర్వాదాలు ప్రియులారా. దేవునామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగటానికి దేవుడితో ఎదుగుదాం. ప్రభు యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని పొందుతాం. ప్రభు కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించునుగాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలను మాకందరికి దయచేసి, ఇదిగో బిడ్డలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, జయకరంగా ఉంచి దినచర్య అంతా మీ పేరటి నడిపించి ఏ శోధన కీడు బిడ్డ లేకుండా జయ విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.